అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయములై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంట? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయవాలుగా ఉన్నారు. మీరందరూ క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. సంఘమే ఆయన శరీరము. అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘం అనే శరీరంలో మీరు అందరూ కూడా అవయవాలుగా ఉన్నారు. వేరు వేరు అవయవాలుగా ఉన్నారు. ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవం ఖచ్చితంగా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఒక విశ్వాసం వల్ల సంఘంలో ఏమైనా ఇబ్బంది కలిగితే మొత్తం విశ్వాసులు అందరూ కూడా ఇబ్బంది పడతారు అన్ని విషయాల్లో. సంఘ క్షేమాభివృద్ధి ముందుకెళ్దండి, కుంటుపడిపోతే ఇబ్బంది పడుతుంది. సో అందుకనే ఆదులని చెప్తున్నాడు. అయితే శరీరంలో వివాదము లేక, శరీరంలో అంటే సంఘంలో వివాదాలు ఉండకూడదని చెప్తున్నాడు పౌలు. శరీరంలో అవయవాలకు వివాదాలు ఒకదానికొకటి ఎలా ఉండవో విశ్వాసాలు ఎవరికి కూడా వివాదాలు ఉండకూడదు. రైట్.